హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇక్కడ టమాటాలు హాఫ్ కిలో వేసేసాను. ఇక్కడ ఖరాబ్ అయిపోయినాయి. మరి మొక్కకు దగ్గరగా వేయను, ఇలా వేసేస్తాను, కొంచెం ఎండకి ఎండిపోతాయి. శంక్ ఫ్లవర్స్, ఇవి ముద్ద శంక్ ఫ్లవర్స్, ఇవి కోసాను. ఇక్కడ కొన్ని వైట్ ఫ్లవర్స్ కోసుకుంటున్నాను. ఈరోజు టెర్రస్ పైన మెంతికూర వచ్చింది. వాటర్ పోసినప్పుడు పడిపోతుంది. ఈరోజు మెంతికూర తీసేస్తున్నాను. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి, అవి కూడా కోసేస్తున్నాను. కొన్ని ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని కోసేస్తున్నాను. కొన్ని మిర్చీలు వచ్చినాయి, కొన్ని మిర్చీలు కూడా కోసేస్తున్నాను. ఇక్కడ వైట్ సింక్ ఫ్లవర్ వచ్చింది. కుండీల్లో కూడా వస్తున్నాయి ఈ ఫ్లవర్స్ చిన్న చిన్నగా. ఇక్కడ కొంచెం పెద్దదే వచ్చింది, మట్టిలో కదా. ఇంకా వీటి సీడ్స్ వేశాను, ఇంకా చిన్నగా ఉన్నాయి మొక్కలు, ఇంకా ఎక్కువ వస్తాయి ఫ్లవర్స్. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, కోసేస్తున్నాను. ఇంకొన్ని టెర్రస్ పైన ఉన్నాయి, అవి కూడా కొన్ని కోసేస్తాను. ఇంకా వర్షాలు లేవు కదా, ఇలా మొత్తం ఎండబెట్టేసి వేస్తాను. ఇంకా కంపోస్టు, కిచెన్ వేస్ట్ అంతా. ఇవి 2 days వాటర్లో ఉంచేసి పోసినా బాగా వస్తాయి. టమోటా కొంచెం పెద్దదైంది. కొన్ని మిర్చీలు, వచ్చినాయి. ఇక్కడ చుక్కకూర కోసేస్తున్నాను, పడిపోతుంది వాటర్ పోస్తే. ఈరోజు ఇంకా వాటర్ పోయలేదు, డ్రై అయిపోయినాయి బాగా. కొన్ని ఎక్కువే పోస్తాను, ఎప్పుడన్నా వీలు కాకపోతే ఒకరోజు వెయిట్ చేసేస్తాను పొయ్యిను. అందుకని వచ్చినప్పుడే బాగా ఎక్కువ పోసేస్తాను. ఇంకా ఇవి రెడీ అవ్వలేదు. ఇక్కడ ఉన్నాయి కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇవన్నీ నేను కొమ్మలే పెట్టాను, చిన్న చిన్న కొమ్మలు, ఇంత బాగా వచ్చినాయి. సైడ్ కొమ్మలు పెడితే అంత బాగా రావు, పైనవే తీసుకోవాలి. కొన్ని లేతవి పెట్టినా వచ్చేస్తాయి. ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ పుదీనా వచ్చింది. ఈ సైడ్కి కూడా ఒక కొమ్మ వచ్చింది, సేమ్ అలాగే ఇక్కడ కూడా వచ్చేస్తుంది పుదీనా. రూట్స్ అలా వచ్చేసినాయి, పెట్టలేదు అది. ఈ పుదీనా చిన్న కొమ్మ వేస్తే చాలు, చాలా బుషీగా వస్తుంది. వేరే మొక్కలను ఇంకా రానివ్వదు, దాని రూట్స్ అంతా బాగా స్ప్రెడ్ అయిపోతాయి. ఇక్కడ చుక్కకూర కోస్తున్నాను. ఇటువైపు చాలా వరకు పడిపోయింది, అంతా తీస్తున్నాను అందుకని ఇదంతా. ఇలా 2 leaves ఉన్నప్పుడే బాగుంటుంది, విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అన్నిటికన్నా త్వరగా వచ్చేస్తుంది మెంతికూర.
ఇప్పుడు వర్షాలు లేవు కదా, ఇంకా ఆకుకూరలు వేస్తాను. నెక్స్ట్ తోటకూర వేస్తాను నెక్స్ట్ వీడియోకి. తోటకూర సీడ్స్ తీసుకున్నాను, నెక్స్ట్ వీడియోకి ఇంకా వేసేస్తాను. అవి వర్షాలు అప్పుడు పడిపోతాయని వేయలేదు, ఇంకా ఇప్పుడు వేసేస్తాను ఆకుకూరలు ఎక్కువగా. ఇంకా కొంచెం తీస్తున్నాను ఇక్కడ. చాలా వచ్చింది. ఈ బౌల్ నిండిపోయింది, చాలా ఎక్కువగానే ఉంది. కొంచెం ఉంచేస్తాను, ఇంకా నెక్స్ట్ టైం కోసేస్తాను. అది నాకు ఇది ఎక్కువ అవుతుంది, ఇంకా కొద్దిగా తీస్తాను. ఇలా ఫ్రెష్గా తీసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు. కొన్ని మెంతులు వేసుకుంటే చాలు, చిన్న చిన్న డబ్బాల్లో కూడా ఒత్తుగా బుషీగా వస్తుంది. తీసిన వరకు నీట్గా చేసేసాను. ఈ ప్లేస్లో కొద్దిగా తోటకూర వేస్తాను నెక్స్ట్ వీడియోకి. మట్టంతా లూజ్ చేసేస్తాను, బాగా కొంచెం ఆరనిస్తాను. ఇది వైట్ ఫ్లవర్స్ వస్తాయి ఇక్కడ. మెంతికూర ఇంకా కొంచెం ఉంచుకున్నాను, ఈ బౌల్ నిండిపోయింది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తాను. ఇలా పైకి పెట్టాను బౌలు. ఇటువైపు ఇంకా చిన్నగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి ఒకే చోట. ఇవి కోసేస్తున్నాను. సేమ్ సైజుగా వస్తున్నాయి ఫ్లవర్స్ మట్టుకి, చాలా బాగున్నాయి కలరు. నెక్స్ట్ వేరే కలర్స్ కూడా పెడతాను ఇంకా. ఈ ఫ్లవర్స్ అన్నీ ఒకే కొమ్మ నుంచి చిన్న చిన్న కొమ్మలు తీసి పెట్టాను, అందుకే ఒకే కలర్స్ వచ్చినాయి. ఒకే ప్లాంట్ ఇవన్నీ. ఈ ఫ్లవర్ అయితే చాలా బాగా ఇప్పింది. ఇంకా ఇటువైపు కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. ఇది ఇంకా చిన్నగా ఉంది, ఇది కోసేస్తాను. ఇక్కడ మిర్చీలు లేవు, కింద గార్డెన్లో వచ్చినాయి, కోసాను. బకెట్లో ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి. 2 డేస్కి కోసేస్తాను. బకెట్లో మిర్చీలు రెడీ అవుతున్నాయి. బకెట్లో అవి డార్క్ మిర్చి బాగా ఘాటుగా ఉన్నాయి. ఇలా పెట్టుకున్నాను, ఇన్ని ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ. కొన్ని వైట్ సింక్ ఫ్లవర్స్ కోసుకుంటున్నాను, ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ వీడియో కోసేస్తాను ఈ ఫ్లవర్స్. బౌల్ నిండిపోయినాయి, ఇప్పుడు ఇవి సరిపోతాయి నాకు. ఇది చాలా చిన్న మొక్క, ఇక్కడ కూడా ఫ్లవర్స్ వచ్చేసినాయి. కొమ్మల నుంచి పెడితే ఇంత బాగా వస్తాయి, త్వరగా వచ్చేస్తాయి ఫ్లవర్స్. ఇక్కడ చిక్కుడుకాయలు వచ్చినాయి, ఇందులో టమాటా నారు పోసాను, వచ్చేసినాయి. ఇంకొంచెం ఎదగాలి అవి. బర్డ్స్ రానివ్వట్లేదు, మొత్తం తినేస్తున్నాయి పైన. ఈసారి ఎందుకనో వచ్చింది మంచిగా. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ తీసుకుంటున్నాను. ఈ లీవ్స్ మధ్యన ఇంకా ఉంటూనే ఉంటాయి కొన్ని ఫ్లవర్స్.
ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్స్ ఇవి సీడ్స్ పెట్టాను. ఈవినింగ్ టైంలో వస్తాయి ఫ్లవర్స్. వీటిని తీసేసి కింద గార్డెన్లో పెట్టుకుంటాను. ఇక్కడ ఇంకో ఫ్లవర్ ఉంది ఈ లీవ్స్ మధ్యన. ఈ ఫ్లవర్ కూడా పోస్తున్నాను. ఇవి చాలా చిన్నగా ఉంటాయి లీవ్స్ మధ్యలో. ఇదిగోండి ఇది వచ్చింది ఇక్కడ బ్లూ వైట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.